ఈ రోజున మనం నెక్స్ట్ టాపిక్ కోళీ విభజనం గురించి మాట్లాడుకుందాం. అంటే తెల్లని కాంతి వల్ల మనకి ప్రతిబింబ దోషాలు కలుగుతున్నాయి కాబట్టి ఏకవర్ణ కాంతిని తీసుకుని ప్రతిబింబాన్ని పొందినట్లయితే ఎలా ఉంటుందో చూస్తాం అన్నమాట. ఏకవర్ణ కాంతి వల్ల వచ్చేటువంటి దోషాలని మనం విడగొట్టాం. వాటిని కోళీ విభజనం అని, స్పెరికల్ ఎబరేషన్ అని, నెక్స్ట్ కోమా అని, అంటే కేంద్రక ఆవరణం అంట, యాస్టిగ్మాటిజం బిందు విస్తరణ, వక్రత వికృతి, అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచరు, డిస్టార్షన్ అంటాం ఇంగ్లీష్లో వాటిని. ఇలాగ మనం 4 విధాలుగా మనం ఈ దోషాలని విడగొట్టాం. అంటే దోషం లేకుండా ప్రతిబింబం పొందడం అనేది అసాధ్యం. కట్టకన్నా అయితే తయారు చేయగలం తప్ప మనం వక్రీభవన సూత్రాలు, పరావర్తన సూత్రాలకు అనుగుణంగా మనకి ఏం చేస్తాయంటే ప్రతిబింబాల్లో దోషాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చర్చించుకునేది గోళీ విభజన దోషం గురించి. అంటే ఏకవర్ణ కాంతి వల్ల పొందిన ప్రతిబింబంలో వచ్చే దోషం గురించి అన్నమాట. అర్థమైందా? ఈ గోళీ విభజన దోషం అనేది కొంచెం మినిమైజ్ చేయగలిగితే మిగతా దోషాలన్నీ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. అంటే గోళీ విభజన దోషం అనేది ఉంటే మిగతా దోషాలన్నిటి కూడా వాటితో కంటిన్యూ అవుతూ ఈ గోళీ విభజన దోషం వస్తూ ఉంటుంది. అందువల్ల వీలైనంత తక్కువగా ఈ గోళీ విభజన దోషాన్ని మనం నివారించాలి. అంటే ప్రతిబింబం దోషరహితంగా ఉండాలి అంటే ఉపాక్షీకరణాల వల్ల వచ్చిన ప్రతిబింబాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే కటకం అక్షానికి దగ్గరగా మనకి పతనం చెందే కిరణాలు ఉపాక్షీకరణాలని, కటక అక్షానికి దూరంగా పతనం చెందే కిరణాలని ఉపాంతీయ కిరణాలని అంటాం మనం. ఇక్కడ చూడండి మనకి ఏమనుకున్నాం, గోళీ విభజన అనుకున్నాం కదా. గోళీ విభజన అంటే ఏంటి? ముఖ్యంగా కటక అక్షంపై బిందు పరిమాణ వస్తువు యొక్క ప్రతిబింబం బిందు పరిమాణం కింద పొందడం. అంటే కటక ప్రధాన అక్షంపై బిందు పరిమాణ వస్తువు యొక్క ప్రతిబింబం బిందు పరిమాణం కింద ఉండదు. ఈ విధమైన దోషాన్ని మనం ఏమంటాం? గోళీయ విభజనం అంటాం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఎత్తుగా ప్రయాణం చేసిన కిరణాలు బాగా దగ్గరగా ప్రయాణం చేసిన కిరణాలు దూరంగా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేయగలిగాయి అన్నమాట. అంటే ఉపాంతీయ కిరణాలన్నీ ఒక చోట, ఉపాక్షీయ కిరణాలన్నీ ఒక చోట కోయిన్సైడ్ అయ్యి మనకి వాటి యొక్క ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసాయి అన్నమాట. ఇక్కడ మనం ఉపాక్షీయ కిరణాల దగ్గర నుంచి ఉపాంతీయ కిరణాల వైపుగా మనం తెరపెట్టి అలా తీసుకువెళ్ళినట్లయితే మనకి ఉపాంతీయ నాభి వద్ద ఏంటది ఉపాంతీయ నాభి వద్ద తెరని పెట్టి మెల్లిగా జరుపుకుంటూ కుడివైపుకి వెళ్ళినట్లయితే అక్కడ ఉపాంతీయ నాభి దగ్గర ఎట్లా ఉంటుంది? తీవ్రత ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిరణాల యొక్క తీవ్రత, ప్రతిబింబం అక్కడ ఏం చేస్తుందంటే బిందు రూపంగా ఉండవలసిన ప్రతిబింబం ఏం చేస్తుందంటే పెద్ద మచ్చ రూపంలో ఉండి అంచులు బాగా తీవ్రత ఎక్కువగా ఉండి మధ్యలో పలుచుగా ఉంటుంది. అదేవిధంగా తెరని ఇలా జరుపుకుంటూ వచ్చామనుకోండి, 2 కిరణాలు కోయిన్సైడ్ అయిన చోట మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎట్లా ఉంటుందంటే సమాన తీవ్రత కలిగినటువంటి ఒక కాంతి మచ్చ ఒకటి కనిపిస్తుంది. దాన్ని మనం అల్పతమ స్పష్టత వృత్తం అని అంటాం. దాన్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం. సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. అక్కడి నుంచి తెర ఉపాక్షీయ కిరణాల వైపు జరుపుకుంటూ వెళ్ళామనుకోండి, ఉపాక్షీయ నాభి వైపు వెళ్తే ఏమవుతుందంటే అంచుల వద్ద తీవ్రత ఎక్కువగాను మధ్యలో తక్కువగా ఉంటుంది. అలాగే మధ్యలో తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రతిబింబం అస్పష్టంగా ఉంటుంది అన్నమాట. బిందు రూపంగా ఉండి వస్తుంది, రింగ్ టైప్లోను అట్లా వస్తుంది. మధ్యలో మాత్రం మనకి సమాన తీవ్రత కలిగినటువంటి ప్రతిబింబాన్ని పొందుతాం. దాన్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలాగ మనకి దోషం ఏర్పడినప్పుడు సమతల వక్రతలాల వద్ద లేదా సమతల వక్రీభవన తలాల వద్ద కలిగే అనుదైర్ఘ్య గోళీ విభజనాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి పటంలో చూపించినట్లుగా చూడండి, ఒక సర్ఫేస్ ఒకటి కనిపిస్తుంది. అంటే కాంతి కిరణం ప్రయాణం చేసి ఎడమ నుంచి కుడికి ప్రయాణం చేసి వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి యానకం సరిహద్దు వద్ద కాంతి కిరణాలు వక్రీభవనానికి గురయ్యాయి. ఇట్లా గురైనప్పుడు మనకి కాంతి కిరణం వంగి ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఈ వంగి ప్రయాణం చేయడం వల్ల కొంత మనకి దోషం ఏర్పడుతుంది. దాని సమీకరణం చూద్దాం.
సరే ఏబి అనే ఇందాక సమతలం చూసాం కదా, ఏబి అనే సమతల వక్రీభవన గుణకం ఎడమవైపున మ్యూ అనుకున్నట్లయితే మ్యూ1 వక్రీభవన గుణకం యానకం ఉన్నది అనుకున్నట్లయితే కుడివైపున మ్యూట్ అనే వక్రీభవన యానకం ఉంది. అంటే మ్యూ1 నుంచి మనకి కాంతికరణ మ్యూ2లోకి ప్రయాణం చేస్తుంది. ఇట్లా ప్రయాణం చేసినప్పుడు వక్రీభవన దృగ్విషయం వల్ల ఏం జరిగింది, వంగిందనమాట. ఇట్లాగా యానక సరిహద్దు వల్ల వంగినప్పుడు మనకి స్నెల్ నియమం అప్లై అవుతుంది. స్నెల్ నియమం ఏం చెప్తుంది, మ్యూ1 సైన్ ఐ ఈక్వల్ టు ఐ అంటే ఏంటి, ఇక్కడ పతన కోణం, వక్రీభవనం చెందే ముందు ఉన్నటువంటి పతన కోణం. ఆర్ అనేది వక్రీభవన కోణం అన్నమాట, రిఫ్రాక్టివ్ యాంగిల్ అంటాం. ఇక్కడ మ్యూ1 సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ2 సైన్ ఆర్ అని అంటాం. సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ సైన్ ఆర్ అంటే మ్యూ1 గాలి అనుకున్నట్లయితే, మ్యూ2 ఏదో అనుకున్నట్లయితే, మ్యూ1 ఒకటి కాబట్టి గాలికి వక్రీభవన గుణకం ఒకటి కాబట్టి సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ సైన్ ఆర్ కింద రాయగలం. ఇది సమీకరణం 1 కింద గుర్తించాం. ఇక్కడ మనం ఇందాక చూసాం, దాంట్లో tan r మనకి చూసారా, ఈ త్రిభుజం tan r ఈక్వల్ టు ఆ త్రిభుజం నుంచి h/z1. ఆ z1 ఇటు తీసుకొస్తే h/tan r వస్తుంది. దట్ ఈక్వల్ టు -h అంటే మైనస్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకి సైన్ కన్వెన్షన్ నుంచి వక్రీభవన తలం నుంచి వెనక్కి దూరాలను కొలుస్తాం కాబట్టి దానికి ముందు సైన్ మైనస్ తీసుకుంటాం. -h √sin² r అంటే tan r ఈక్వల్ టు sin a cos r కదా. ఇందులో tan r బదులుగా మనం sin a cos r ప్రతిక్షేపిస్తే పైన cos r sin r వస్తుంది. cos అంటే 1 - sin² r ఈ సమీకరణంలో కనిపిస్తుంది చూడండి, 1 - sin² r sin r అంటే tan r ఈక్వల్ టు -h/z1 కింద రాయొచ్చు. అదేవిధంగా z1 ఈక్వల్ టు h/-tan r సమీకరణం 2కు వచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఇట్లాగా సమీకరణం 1 నుంచి పొందినటువంటి sin r విలువల్ని సమీకరణం 2లో ప్రతిక్షేపిస్తే మనకు ఒక సమీకరణం కనిపిస్తుంది. ఇక్కడ కింద చూడండి సమీకరణం 3. ఈ సమీకరణం 3 అనేది దేని ఇస్తుంది, మనకి గోళీయ విభజనాన్ని ఇస్తుంది అనమాట. అంటే పై సమీకరణం మనకి గోళీయ విభజన యొక్క పరిమాణాన్ని తెలుస్తుంది అనమాట, తెలియజేస్తుంది. దాన్ని మనకి బిందు రూప వస్తువు తీసుకున్నాం కాబట్టి బిందు రూపం యొక్క వస్తువు యొక్క ప్రతిబింబం కూడా బిందు రూపంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హెచ్ బదులుగా మనకి తక్కువ ఎత్తులో, అంటే ముందే చెప్పుకున్నాం మనం, కటక అక్షం మీద బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబం బిందు రూపంగా పొందలేమని. అంటే హెచ్ విలువ 0కి సమీపిస్తున్నట్టుగా ఉన్నట్లయితే మనకి ఇట్లా మారిపోతుంది ఈ సమీకరణం. అంటే యాక్చువల్ పరిమాణాన్ని మనం -μz0 కింద చెప్పచ్చు. ఇక్కడ మనం z1 ఈ విధంగా రాయొచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ గోళీయ విభజనం చూసారా, ఎలా రాసాం మనం, az ఈక్వల్ -h² అంటే సూక్ష్మీకరిస్తే పై సమీకరణం కింద సమీకరణం వస్తుంది అనమాట. అంటే ఈ సమీకరణం వల్ల మనకి ఏం తెలుస్తుంది, మనకి గోళీయ విభజన ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఎక్కువ ఉన్నట్లయితే ఏం చేయాలి, ఉపాక్షీయ కిరణాలను మాత్రమే మనం ప్రతిబింబంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా తీసుకున్నట్లయితే మనకి వీలైనంత స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందగలం అన్నమాట. ఈ పరిమాణాన్ని తెలుసుకోవాలంటే మనం ఈ సమీకరణం ద్వారా పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. మ్యూ అంటే అండి ఏ ఆనకంలోకి వెళ్తుంది, ఏ ఆనకం నుంచి బయలుదేరింది ఏ ఆనకంలోకి వెళ్తుంది తెలుస్తుంది కదా. అంటే గోళీయ విభజన దోషాన్ని మనం పై సమీకరణం ద్వారా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని నివారించాలంటే అట్లా స్టాప్స్ అంటే మనకి మనం లెన్స్ తీసుకున్నప్పుడు పైన కింద అట్ట ముక్కలతో 2p టైప్లో అట్ట ముక్కలతో మనం మూసేస్తాం. అంటే కిరణాలు ఓన్లీ కటకం మధ్యలో నుంచి ప్రసారం అయ్యేటట్టుగా చేస్తాం. కటకం మధ్యలోకి వెళ్ళే అంటే అక్షరానికి దగ్గరగా వెళ్ళే కిరణాలు అన్నమాట. వాటిని ఉపాక్షీయ కిరణాలు ఉంటాయి. ఇవే దోషరహితంగా ఉంటాయి. ఇవే దోషరహితంగా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తాయి అన్నమాట. పద్ధతులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్టాప్స్ ఉపయోగిస్తాం, రెండోది ఏం చేస్తాం, ఒకే అక్షం మీద 2 పలుచని కటకాలను కటక సంయోగాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ పలుచని కటకాలను ఉపయోగించి మనం ఈ దోషాన్ని నివారించవచ్చు. కటకం 2 తలాల వద్ద కాంతికిరణం ఒకే విచలనాన్ని కలిగి ఉండాలి. అంటే 2 కటకాల్లోంచి ప్రసారమైనప్పుడు కాంతికిరణం ఒకే రకమైన డీవియేషన్ ఉండే విధంగా మనం తీసుకోవాలన్నమాట.
ఆ విధంగా తీసుకొని మనం ఒక సమీకరణం రాబట్టినట్లయితే, ఆ సమీకరణం మనకేం చేస్తుందంటే, దోషరహితంగా ఉండడానికి గోళీయ విభజన వీలైనంత తక్కువగా ఉండడానికి ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ చూడండి 2 సమతల కుంభాకార కటకాలు తీసుకున్నాం. ఇగో ప్లేను, కాన్వెక్స్ లెన్స్ అంటాం. అక్షం మీద H1, H2 ఎత్తుల్లోంచి మనకి కాంతి కిరణాలు ప్రయాణం చేస్తుంది. ఇక్కడి నుంచి H1 దీని నుంచి రెండో దాని నుంచి H2 ఎత్తులో కాంతి కిరణాలు ప్రసారం అయ్యాయి అనుకుందాం. వాటి విచలనాలు Δ1 = Δ2 రెండు విచలనాలు సమానంగా ఉండాలని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అంటే కనిష్ట గోళీయ విభజనానికి షరతు ఏంటంటే, మొట్టమొదటి షరతు ఏంటంటే విచలనాలు రెండు సమానంగా ఉండాలి. రెండు కటకాలు ఉపయోగించినప్పుడు మొదటి కటకం నుంచి ప్రసారం చెందినటువంటి కాంతి కిరణం ఎంతైతే డివైడ్ అయిందో రెండవ కటకం నుంచి కూడా అంతే డీవియేషన్ జరగాలన్నమాట. అలా జరిగినప్పుడు మనకి H/F1 = H/F2 అని రాయొచ్చు అన్నమాట. H1/H2 = F1/F2 కింద మారిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి మనం H1/H2 = F1/F1 - X కింద రాయొచ్చు. F1 అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఫోకల్ లెంత్, మొదటి కటకం యొక్క ఫోకల్ లెంత్. రెండో కటకం యొక్క ఫోకల్ లెంత్ ఏం సూచిస్తుంది? F1 - X కింద సూచిస్తుంది. ఇక్కడ పటంలో చూపించింది చూడండి. పై రెండు సమీకరణాలు ఈక్వల్ చేసినట్లయితే F1/F2 = F1/F1 - X. ఈ రెండింటి నుంచి మనకి X = F1 - F2 కింద ఉంటుందండి. అంటే మనకి దోష నివారణ జరగాలంటే కటకాల యొక్క దూరం ఎలా ఉండాలి? మనం తీసుకున్న కటకాల ఫోకల్ లెంగ్త్ యొక్క డిఫరెన్స్‌కి సమానంగా ఉండాలి. ఇట్లా సమానంగా ఉన్నట్లయితే మనకి గోళీయ విభజన నివారించబడుతుంది. గోళీయ విభజన మ్యాక్సిమం పూర్తిగా తీసేయలేము దోషాన్ని. మ్యాక్సిమం నివారించగలిగినట్లయితే మనకి ఈ ఒక్క దోషమే కనుక కొంచెం తగ్గించగలిగినట్లయితే మిగతా దోషాలు పెద్దగా కలగవన్నమాట. అంటే ఒక్క గోళీయ విభజన దోషం అనేది ఉన్నట్లయితే మిగతా దోషాలన్నీ వాటితో పాటు అలాగే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీలైనంత తక్కువగా మనం ఈ గోళీయ విభజన దోషాన్ని తగ్గించినట్లయితే మిగతా దోషాలు మనకి మినిమైజ్ అయిపోతాయి అన్నమాట. సరే.